సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో ఉండగా ఓ కాలనీలో మహిళలకు చిన్నపిల్లలకు సోమిరెడ్డి డబ్బులు పంచారు. ఎన్నికల నిబంధనల ప్రకారం డబ్బు పంపిణీ నేరం అంటున్న వైసీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు పంపిణీ చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘానికి వీడియోని పంపించేందుకు వైసీపీ నాయకులు సిద్ధమయ్యారు. తమ వద్దకు వచ్చిన చిన్నారులకు మాత్రమే నగదు ఇచ్చామంటున్నారు టీడీపీ శ్రేణులు. సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో ఉండగా ఓ కాలనీలో మహిళలకు చిన్నపిల్లలకు సోమిరెడ్డి డబ్బులు పంచారు. ఎన్నికల నిబంధనల ప్రకారం డబ్బులు పంపిణీ నేరం అంటున్నారు వైసీపీ నేతలు. అటు ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘానికి వీడియోని పంపించేందుకు వైసీపీ నాయకులు సిద్ధమయ్యారు. మరోవైపు తమ వద్దకు వచ్చిన చిన్నారులకు మాత్రమే నగదు ఇచ్చామంటూ టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెడు ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ సమయిస్తున్న వేళ నేతలు ఇటు ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి డబ్బులు పంపిణీ వ్యవహారం ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలో రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. ప్రచారంలో ఉండగా ఓ కాలనీలో మహిళలకి చిన్నపిల్లలకి డబ్బులు ఇచ్చినటువంటి వీడియో వైరల్ అయింది. సో ప్రస్తుతం ఈ ఎన్నికల నిబంధనల ప్రకారం డబ్బులు పంపిణీ నేరం అంటున్నారు వైసీపీ నేతలు. ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు పంపిణీ చేసేలా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల సంఘానికి ఈ వీడియోను పంపించేందుకు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఒకవైపు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఖండిస్తున్నారు. తమ వద్దకు ఎవరైతే చిన్నారులు వచ్చారో వారికి మాత్రమే నేను నగదు ఇచ్చామంటున్నారు కొంతమంది టీడీపీ నేతలు. దీని మీద ప్రస్తుతం ఒక దుమారం అయితే రేపుతుంది. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డబ్బులు పంపిణీ చేస్తున్నటువంటి ఒక వీడియో వైరల్ అవ్వడం, దాని మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు అంతా కూడా దీన్ని సోషల్ మీడియాలో చక్కర్లు తిప్పుతున్నారు. ఏదేమైనా కూడా ఎన్నికల ఫిర్యాదు మేరకు ఎలాంటి యాక్షన్ ఉండబోతుందో రానున్న రోజులు చూడాల్సిన పరిస్థితి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.